వచ్చి మమ్మల్ని పరామర్శించి పలకరించి మీకేం పర్వాలేదు మేము వాళ్ళందరినీ రక్షిస్తాము, అందరికీ ట్రీట్మెంట్ చేస్తాము ఉండండి చెప్పి ఉంచారు మేడం. అక్కడ ఏర్పాట్లు చేశారు మేడం. మాకు అందరికీ బట్టలు ఇచ్చారు, వామ్ క్లాత్స్ ఇచ్చారు, దుప్పట్లు రగ్గులు ఇచ్చి టీ కాఫీ బిస్కెట్స్ ఫుడ్ ఇచ్చారు, హీటర్స్ పెట్టారు, అన్ని ఏర్పాట్లు బాగా చేశారు మేడం. వాళ్ళ రెస్పాన్స్ అంతా చాలా బాగుంది మేడం. కానీ 10 గంటల వరకు మా వాళ్ళు ఆచూకీ చెప్పలేదు మేడం. మేము ప్రతి అరగంట గంటకి అధికారుల దగ్గరికి వెళ్ళి ఏమైంది మా వాళ్ళు ఏమయ్యారు ఏమని అడుగుతూనే ఉన్నాం మేడం. అందరూ 10 గంటలకు పిలిచి ఈ హాస్పిటల్లో wounded పర్సన్స్ ఉన్నారు, మీరు రండి మీ వాళ్ళ దగ్గరికి చూడండి అని అన్నారు మేడం. కానీ మాకు అప్పుడు నేను ఈ చంద్రమౌళి గారి భార్యని తీసుకెళ్లకుండా నేను నాతో పాటు వచ్చిన అప్పన్న గారు మేమిద్దరం మాత్రం వెళ్ళాం మేడం. నా భార్యని శశి గారిని చంద్రమౌళి గారి భార్యకి తోడించి హాస్పిటల్కి వెళ్ళాను మేడం. ఆ హాల్లో పెట్టి చూస్తే అక్కడ wounded పర్సన్స్ లేరు మేడం, డెడ్ బాడీస్ ఉన్నాయి మేడం. ఒక 20కి పైగా డెడ్ బాడీస్ కనబడ్డాయి. సో మేము మా గుండె ఒక్కసారి జారిపోయింది. ఆ వాళ్ళలో రెడ్ జాకెట్ వేసుకున్న మనిషి ఉండకూడదని దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఒక్కొక్కరిని చూస్తుంటే ఆ డెడ్ బాడీస్ అందరికి చాలామందికి తలలో పేల్చేశారు. దానివల్ల మొఖాల షేపులు మారిపోయి చూడటానికి భయానకంగా ఉంది మేడం. వెంటనే మేము ఆ మూసేసాం మేడం. అలా వెతుకుతుండగా ఈ చంద్రమౌళి గారు వేసుకుని రెడ్ జాకెట్తో ఉన్న మనిషి కనబడ్డారు. మాకు వెంటనే భయం వేసింది. చాలా దినగా ఏం చేయాలో తెలియక నెమ్మదిగా ముసుగు తీసి చూస్తే ముఖాన్ని పోల్చలేకపోయాం మేడం. ఎందుకంటే ముఖం మీదనే పేల్చేశారు, ముఖం షేప్ మారిపోయింది. వెంటనే మేము ముఖం మూసేసాం మేడం. చూసేసాం, మేము మూసి ఈయన కాదు అని మేము ముందు చెప్పేసాం మేడం. ఈయన కాదు, ముఖం ఇలా లేదు చంద్రమౌళి గారిది అన్నాం. కానీ వాళ్ళు చూడండి మరి మిగిలిన బాడీస్ కూడా చూశారు, మరి ఇది మీరు జాగ్రత్తగా చూడండి అంటే అప్పుడు ఆయన శరీరం మీద చూస్తే అప్పుడు ఆయన చేతుకున్న ఉంగరం, చేతుకున్న వాచ్, ఉంగరం వెంకటేశ్వర స్వామి ఉంగరం ఉంది మేడం, చేతుకున్న వాచ్, అలాగే మెడలో కూడా వెంకటేశ్వర స్వామి ఉన్న లాకెట్ ఉంది. అవి చూసి ఆయనని గుర్తుపట్టే మేడం. ఇంకంతే మేడం, మాకు ఏం చేయాలో తోచలేదు. ఆమెకి ఏం చెప్పాలి, మేము తర్వాత ఏం చేయాలో మా కాళ్ళు చేతులు ఆడలేదు మేడం. అది సుమారు రాత్రి 10:30 గంటలు అయింది మేడం. ఆ 10:30 గంటలకి ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే సమ్ లీగల్ ఫార్మాలిటీస్ ఏవో పూర్తి చేసి ప్యాక్ చేసి అంబులెన్స్లో శ్రీనగర్ పంపించారు మేడం 12:30 గంటలకి. సో అంబులెన్స్లోని మమ్మల్ని ఎక్కమంటే మేము అంబులెన్స్లో ఆయన భార్యతో సహా ఎక్కలేము కాబట్టి మేము వేరే కారులో వస్తామని అంబులెన్స్లో ఆయన డెడ్ బాడీని వేరే డెడ్ బాడీస్ సహా పంపించి వేరే కారులో మేము శ్రీనగర్ గవర్నమెంట్ హాస్పిటల్కి చేరాం మేడం. ఆమెకు చెప్పలేదు. అక్కడ దిగినాక కూడా హాస్పిటల్లోకి డెడ్ బాడీ వెళ్ళిపోయినాక మేము ఇంకేం చెప్పంటే ఆయన డైరెక్ట్గా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. తలకి దెబ్బ తగిలింది, సర్జరీ చేస్తారు, మన ఎవరు ఉండొద్దు అంటారు, కాబట్టి మీరు రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోండి, మేము ఇక్కడ ఉంటాం చూస్తామని చెప్పి ఆమెని నా భార్యని మిగిలిన వాళ్ళని రూమ్కి పంపించాం మేడం. పంపించేసి హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఆ రాత్రిపూటనే పోస్ట్ మార్టం చేశారు. సుమారు 3-4 గంటల వరకు అయినాయి మేడం ఫార్మాలిటీస్. అయినాక అప్పుడు అధికారులు మమ్మల్ని మళ్ళీ మీరు ఉదయం 8 గంటలకి రండి, ఉదయం 8 గంటలకి రండి, అప్పుడు చూద్దాం, అప్పుడు మీకు అన్నీ మేము మళ్ళీ చేస్తామని చెప్తే మేము వెళ్ళిపోయి ఉదయం ఆమెకి తినిపించి మేమేదో కాస్త తిని హాస్పిటల్కి వచ్చాం మేడం. అప్పటికి కూడా ఆమెకు మేము మళ్ళీ చెప్పలేదు మేడం. అప్పటికి కూడా మేము చెప్పలేదు. చెప్పకుండా ఏం చేసామంటే నేను మళ్ళీ లోపలికి వెళ్ళి చూసుకొని వచ్చి ఇంకా ఐసీయూలో ఉన్నారట, సర్జరీ అవుతుంది, ఎవరు ఉండకూడదు అంటున్నారు, కాబట్టి ముందు ఈ ఫ్యామిలీస్ని వెనక్కి వెళ్ళిపోమంటున్నారు, మీరు అందరూ వెళ్ళిపోండి, వెనక్కి నేను ఉంటాను ఆయనతో పాటు ఉండి నేను తీసుకొస్తానని చెప్పాను మేడం. ఆమె లేదు నేను ఉంటాను చూస్తాను నేను ఉంటానంటే వద్దండి ఒకరినే ఉండమంటున్నారు, అందులో ఆడవాళ్ళు ఉండటం మంచిది కాదని చెప్పి వెనక్కి పంపించేశాం మేడం. ఆ తర్వాత మిగిలిన మెడికల్ లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసినాక డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేశాక నేను ఆయన డెడ్ బాడీ కలిపి ఒక ఫ్లైట్లో వచ్చాం. మిగిలిన మా ఫ్యామిలీ మెంబర్స్ వేరే ఫ్లైట్లో విశాఖపట్నం చేరుకున్నారు మేడం. కానీ అక్కడ అధికారులు ఏర్పాట్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి మేడం. ఆ విధంలో ఇందులోని సందేహం లేదు. అన్నిట్లోని ఒక్కటే మేడం మేము గమనించింది ఒకటే లోపం మేడం. కాశ్మీర్లో ఇన్ని ప్రాంతాలు తిరిగాం, ప్రతి దగ్గర సెక్యూరిటీ ఉంది, సిఆర్పిఎఫ్ జవాన్లు ఉన్నారు, మిలిటరీ జవాన్లు ఉన్నారు, అంతా బాగుంది మేడం. అసలు మాకు చాలా ధైర్యం వేసింది, మేము కూడా ఇంత సుందరమైన దృశ్యాలు అని మిగిలిన వాళ్ళకి చెప్పొచ్చు, మీరు అందరూ కాశ్మీర్ చూడండి బాగుంటుందని ఆ రోజు వరకు అనుకున్నాం మేడం. నాకు ఆ మీద ఆ బైసరన్ వ్యాలీలో ఏం మేడం మీరు ఫస్ట్ టైం వెళ్ళారా? చెప్పండి మేడం. మీరు ఫస్ట్ టైం వెళ్ళారా పహల్గామ్? ఫస్ట్ టైం, ఇది ఫస్ట్ టైం మేడం మేము వెళ్ళటం. చంద్రమౌళి గారు ఎప్పుడు వెళ్ళారు? ఇది ఫస్ట్ టైం. అవును మేడం, అవును మేడం, ఇదే మేము మొదటిసారి వెళ్ళటం మేడం. కానీ అంటే మీరు తిరిగిన ప్రతి చోట సెక్యూరిటీ ఉంది,
కానీ అక్కడ మాత్రమే సెక్యూరిటీ మీకు కనిపించలేదు. ఉంది మేడం. ఓకే, ఇప్పుడు మీరు వెళ్ళిన చోట కూడా సెక్యూరిటీ ఉంది. సెక్యూరిటీ ఈవెన్ ఒక్క పోలీస్ కానిస్టేబుల్ ప్రతి దగ్గర అవుతాయి మేడం. ప్రతి దగ్గర చాలా బాగుంది మేడం. అంటే మాకు చాలా ధైర్యం, కాన్ఫిడెన్స్ ఉంటుంది. పర్వాలేదు, మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, తిరగొచ్చు, ఏ భయం లేదు అనిపిస్తుంది మేడం. మేము అనుకుంటున్నాం అందరికి, మిగిలిన మన ఫ్రెండ్స్ కూడా చెప్పాలి, రండి ఇవి చూడండి ఇంత బాగుంది చెబుతామని మేము అనుకుంటున్నాం ఆ దారి పొడుగునా. అట్లాంటిది ఇక్కడికి వెళ్ళేసరికి పైన ఒక్క కానిస్టేబుల్ కూడా, సిఆర్పిఎఫ్ జవాన్ కూడా లేడు మేడం. కానీ శశిధర్ గారు ఇప్పుడు ఓకే మీరు మాట్లాడుతున్నారు, సారీ నక్సలైట్స్ కాదు, టెర్రరిస్ట్. సరే, మీరు మాట్లాడుతున్నారు మేము వెళ్ళిన ప్రతి చోట కూడా సెక్యూరిటీ ఉంది, మేము చాలా బాగా చూసుకొని వచ్చాము, ఎంజాయ్ చేసామని అంటున్నారు. బట్ ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు మీకు డౌట్ వచ్చింది, అక్కడ ఒక్క సెక్యూరిటీ కూడా లేరు, ఒక పోలీస్ కూడా లేరు అనే డౌట్ వచ్చినప్పుడు కనీసం మరి లేరు కదా, వెళ్ళాలా వద్దా అనే ఆలోచన కూడా అక్కడున్న ఈ టూరిస్ట్ ఎవ్వరికి కూడా ఆలోచన రాలేదండి? ఎందుకంటే అది మినీ స్విట్జర్లాండ్ కాబట్టి దాన్ని చూడాలి, ఆస్వాదించాలి అని అనుకున్నారు అంతే తప్ప మాకు సెక్యూరిటీ ఉందా లేదా అనే విషయాన్ని మీరు అక్కడ చూడగానే మర్చిపోయారు, అంతేనా? అది మర్చిపోయామండి. దట్టు అక్కడ మీద సెక్యూరిటీ లేదు అన్న సంగతి కూడా మాకు తెలియదు మేడం. మీదకెళ్ళి వాళ్ళు ఫైర్ చేస్తున్నప్పటికీ మాకు అర్థమైంది ఎవరు లేరు అని అర్థమైంది మేడం, సెక్యూరిటీ. సో మీరు అన్నట్టుగా మేము అక్కడ సీనరీ ఆస్వాదిద్దామన్నది విధంలో వెళ్ళిపోయాం. సెక్యూరిటీ ఉంటుందా లేదని ఆలోచించలేదు. ప్రతి ప్రాంతంలో ఉంది కాబట్టి ఇక్కడ ఉంటుందని మేము అనుకున్నాం మేడం. కానీ ఏంటంటే వాళ్ళు ఈ ఉగ్రవాదులందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు అంటే మీరున్న ప్లేస్లో మాత్రమే అట్లా ఉన్నారా, లేదు చెట్ల మధ్యలో నుంచి వచ్చేసారు, కొండల మధ్యలో నుంచి వచ్చేసారని కూడా మాట్లాడుతున్నారు కదా, ఎలా సడన్ గా వచ్చారు? చెట్ల మధ్య నుంచి ఫస్ట్ మాకు ఫైర్ వినపడిన 2-3 షాట్స్ కూడా చెట్ల దూరంగా ఉన్న చెట్ల ప్రాంతం నుంచి వినపడ్డాయి మేడం. కాబట్టి అక్కడ అటు నుంచే వచ్చారని మేము అనుకుంటున్నాం. సో అక్కడ ఆ తర్వాత వాళ్ళు వెంటనే ఎంట్రన్స్ దగ్గర ఉన్న ఫుడ్ కోర్ట్స్ దగ్గర మళ్ళీ ఫైర్ షాట్స్ వినపడ్డాయి. సో వాళ్ళు ఆ కొండల నుంచి చెట్ల ప్రాంతం నుంచి వాళ్ళు వచ్చారని మేము అనుకుంటున్నాం మేడం. కానీ కనిపిస్తున్న ఫొటోస్ని చూస్తుంటే నిజంగా చాలా బాధాకరంగా ఉందండి. ఎందుకంటే వాళ్ళు చాలా సంతోషంగా వెళ్ళి చంద్రమౌళి గారు కానీ ఆయన భార్య కానీ ఆ ఫొటోస్ చూస్తుంటే, ఆ సీనరీస్ దగ్గర వాళ్ళు ఎంజాయ్ చేసిన తీరు చూస్తుంటే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. చంద్రమౌళి గారు ఈరోజు లేకపోవడం బాధాకరంగా ఉంది. అవును మేడం, అసలు టూర్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసింది ఆయన మేడం. మమ్మల్ని ఎక్కడికక్కడ లీడ్ చేస్తూ ఇక్కడికి ఇలా వెళ్ళాలి అన్నీ లీడ్ చేసేది ఆయన మేడం. సో ఈవెన్ మేము మీదకి సగం దూరం వెళ్ళినాక మీదకి వెళ్ళలేము అంటే ఇంతవరకు వచ్చినాక అక్కడికి వెళ్దామని ఎంకరేజ్ చేసి మీదకి తీసుకెళ్ళింది కూడా ఆయనే మేడం. ఆడవాళ్ళు గుర్రాల మీద వెళ్ళలేకపోతున్నాం ఆగిపోదాం అన్నప్పుడు ఆయన ఎంకరేజ్ చేశారు మేడం. సో ఆయన ఇప్పుడు కాకపోతే మనం ఇంకెప్పుడు లైఫ్ని ఎంజాయ్ చేస్తాం, ఇప్పుడే మనం ఎంజాయ్ చేయాలి చెప్పి పాప అందరికీ ఎంకరేజ్మెంట్ చేసింది కూడా ఆయనే మేడం. అలాంటి ఆయన్ని ఈరోజు మేము కోల్పోవడం అనేది ఇంకా మాటలతో చెప్పలేము, బాధాకరం, దురదృష్టకరం మేడం. మీ అపార్ట్మెంట్ నుంచి ఎవరెవరు వెళ్ళారండి? మీరు ఆ ఫ్యామిలీనైనా ఇంకెవరైనా వెళ్ళారా? ఇక్కడ మా ఫ్యామిలీ మేడం, ఆ వాళ్ళ అపార్ట్మెంట్ నుంచి ఆయన, ఇంకొక ఫ్యామిలీ వేరే దగ్గర ఉన్నారు. అందరూ ఈ ఊర్లో నుంచి విశాఖపట్నం నుంచే వెళ్ళాం మేడం. వాళ్ళందరూ ఎలా ఉన్నారు? ఫ్యామిలీస్ కూడా వాళ్ళిద్దరు కూడా ఉన్నారు మేడం. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు వీళ్ళతో పాటు కదా, ఆయన కూడా చెట్టు చాటున ఉన్నారు, ఆయన తప్పించుకున్నారు. ఇంకొక ఆమె కూడా చెట్టు చాటున ఉన్నారు నా భార్యతో పాటు. సో అందరూ భయంతో దీంతోనే ఉన్నారు మేడం. ఎవరికైనా అట్లాగానే ఉంది మేడం పరిస్థితి. ఎందుకంటే అందరూ పెద్దవాళ్ళు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళే మేడం అందరూ కూడా. కానీ కాశ్మీర్ అన్నప్పుడు, జమ్మూ కాశ్మీర్ అన్నప్పుడు ఎవరికైనా శశిధర్ గారు డౌట్ ఉంటుంది, అక్కడ చాలా ఉగ్రవాదులు ఉంటారు, బార్డర్ కాబట్టి ఏదైనా ప్రమాదం ఉంటుందేమో, మనం అక్కడికి వెళ్ళకపోవడం బెస్ట్ ఏమో అని ఎప్పుడు మీకు అంటే మీరు టూర్ ప్లాన్ చేసుకున్నాక ఎప్పుడు అనిపించలేదా? అనిపించలేదు మేడం. ఎందుకంటే కొంతమంది ఈ మధ్యన వెళ్ళి వస్తున్నారు మేడం, వాళ్ళు చెప్తున్నారు అనమాట బాగున్నది, అక్కడ అన్నీ బాగున్నాయి, చూడటానికి ఉందని మిగిలిన వాళ్ళు చెప్తున్నారు. సో అందువల్ల ఏంటంటే ఈ ఏప్రిల్లో అక్కడ తులిప్ ఫ్లవర్ షో జరుగుతుంది, తులిప్ ఫ్లవర్ షో చూడొచ్చు, ఇవన్నీ చూడొచ్చు అని అనుకున్నాం మేడం. ఎందుకంటే అందరూ వెళ్ళిన వాళ్ళు చెప్పారు కాబట్టి మాకు ఎంకరేజ్మెంట్, మేము ఎంకరేజ్ అయ్యాం, ఇదే వెళ్ళటానికి ఉత్సాహం వచ్చింది, అందువల్ల మేము బయలుదేరాం మేడం. మీరు చెప్పినట్టుగా అయితే పూర్వం అయితే అటువంటి భయాలు ఉండేవి, ఇప్పుడు ఆ భయం లేదని అందరూ చెప్పారు మేడం. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్కి ఇప్పుడు చాలామంది వెళ్తున్నారు, అదొక పర్యాటక రంగం అయిపోయింది. అండ్ 370 రద్దు తర్వాత చాలా ఫ్రీడమ్ ఉంది అని చెప్పేసి చాలామంది టూరిస్టులు వెళ్తున్నారు అక్కడికి.